3 గంటలకు ప్రార్థన చేసుకొని యాజ్ యూజువల్‌గా ప్రేయర్ అయిపోయిన తర్వాత నలుగురం కలిసి ప్రార్థన చేస్తాము. 3 గంటలకి ప్రార్థన స్టార్ట్ చేసి అయిపోయిన తర్వాత నేను నా పర్సనల్ ప్రేయర్ చేసుకోవడము, బైబిల్ చదువుకోవడము, బైబిల్‌ని ధ్యానించడము అట్లా జరుగుతదనమాట డే. ఆ రోజు గూడా పర్సనల్ ప్రేయర్ చేస్తా ఉన్నా నేను. చేస్తా ఉంటే నాకు దేవుడేదో ఇస్తా ఉన్నాడు. ఒక చిన్న ట్రే టైప్ ఉంది. అందులో ఒక చెట్టు, ఒక ఇట్లా చిన్న గ్రాస్ లాగుండి అట్లా ఒక దారిలాగా సంథింగ్ అట్లా ఉందనమాట. ఏదో ఇస్తున్నట్టు అనిపించింది నాకు. ఏదో తీసుకున్నా నేనైతే. అదేందో తెలవదు గానీ తీసుకున్నా. సరే ప్రార్థన అయిపోయింది. ఏదో ఇస్తున్నాడు గదా దేవుడు ఏంటిదో అది అనుకున్నా. అర్థం కాలే నాకు. సో, సరే చాలా టైం ఉంది. అప్పుడు ఇంకా 4:45 ఏమో అయితుంది అంతే. చాలా టైం ఉంది. సో, సరేలే కాసేపట్లా రిలాక్స్ అవుదాము అని అనుకున్నా. రిలాక్స్ అవుదామనేసి నేను బెడ్ మీద పడుకున్నా గూడా. అప్పుడే దేవుడు నాకు వెంటనే లే లేసి వాకింగ్‌కెళ్ళు అన్నాడు. యూజువల్లీ నేను ఇంట్లోనే వర్కౌట్ చేసుకుంటా ఎవ్రీ డే. సో, బయటికైతే వాకింగ్‌కి వెళ్ళను. నాకు అలవాటు లేదు. కానీ దేవుడు నన్ను బయటికెళ్ళమంటున్నాడు వాకింగ్‌కి. సరే వెంటనే నేను లేచా. లేచి ఇమ్మీడియేట్‌గా ఎందుకు, ఏంది అని అడగకుండా ఇమ్మీడియేట్‌గా నేను రెడీ అయిపోయి ఇంట్లో చెప్పేసి బయటికెళ్ళిపోయాను. బయటికెళ్ళిన తర్వాత వాక్ చేస్తూ అడుగుతున్నా దేవుడిని. "వచ్చిన దేవా ఏం చేయాలి" అని. "నీ కంటికి కనిపించిన ప్రతి ఇంటి కొరకు ప్రార్థించు" అన్నాడు. నీ కంటికి కనిపించే ప్రతి ఒక్క మనిషి కోసం ప్రార్థించు. ప్రతి ఒక్క వెహికల్ గురించి ప్రార్థించు. నీకు కనిపించిన ప్రతి ఒక్క దాని గురించి ప్రార్థన చేస్తూ వెళ్ళు అన్నాడు. సరే, సరే దేవా అని ఇగ ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇట్లా ఆహ్, కొన్ని గల్లీలు మా కాలనీల తిరుగుతూ అట్లా అట్లా ఎళ్ళినా. ఇంకా దేవుడు ఏం చెప్తలేడు. స్టాప్ అనేది ఏం చెప్పట్లే. సో, ఎళ్తూనా ఒక ప్లేస్ దగ్గర అదొక జంక్షన్ అనమాట. అది కాలనీయే. ఒక 2, 3 కాలనీస్‌ని మీట్ అయ్యే జంక్షన్ అనమాట. ఎవ్వరొచ్చినా ఈ 2, 3 కాలనీస్ నుంచి ఆ జంక్షన్ నుంచే మెయిన్ రోడ్‌కెళ్ళాలి. సో, నేను ఆ జంక్షన్‌ని క్రాస్ అయ్యి కొంచెం ముందుకెళ్ళినా ఇంకో కాలనీ, ఇంకో వైపు వెళ్ళినా అనమాట. అటు వెళ్తూ ఉన్నా ఒక పెద్ద చెట్టు కనిపించిందక్కడ. ఆ చెట్టు వేప చెట్టు. ఎందుకో కొంచెం సస్పీషియస్ అనిపించింది. అంటే కొంచెం నార్మల్ అనిపించలే ఆ చెట్టుని చూస్తే. దానికి ఏదో ఆరెంజ్ కలర్ ఏదో కట్టి ఉంది గూడా క్లాత్ ఏదో సంథింగ్. సరే ప్రేయర్ చేయమన్నాడు. కనిపించిన ప్రతి దాని కోసం ప్రార్థించమన్నాడు గదా దేవుడని, అక్కడ గూడా నిలబడి ఆ చెట్టు కోసం గూడా ప్రార్థన చేసిన. చేసి కొంచెం ముందుకెళ్ళినా.